వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంలో పాలనను సరళీకరణ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే అంశంపై ఫోకస్ చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో నిధులు గల్లంతైన విధానంపై కూడా దృష్టి పెట్టారు. స్వచ్ఛాంధ్ర నిధుల పక్కదారి పట్టడంపై పవన్ కళ్యాణ్ అధికారులపై ప్రశ్నలను వర్షం కురిపిస్తున్నారు. ఇదొక్కటే కాదు, అన్ని పథకాలపైన ఇదే తరహాలో ముందుకెళ్తుంది ఏపీ సర్కారు. వైసీపీని రాజకీయంగా కాకుండా చట్టపరంగానే దెబ్బ కొట్టాలని అధికార పక్షం యోచిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపైనే ఇవాళ మిడ్ డిబేట్ చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో ఇప్పుడు చూసుకుంటే తాజా పరిస్థితులు సంస్కరణ దిశగా వెళ్తుంది. నిధులు పక్కదారి మళ్లింపుపై ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్స్ లాగటం కానివ్వండి, ఆ నిధులు ఏమైనాయి అనే దాని మీద అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటు సీఎం, ఇటు డిప్యూటీ సీఎం. ఇదే అంశంపై మనతో పాటు డిబేట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు రాయపూడి వేణుగోపాల్ గారు, జనసేన అధికార ప్రతినిధి గారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. దాదాపుగా చూసుకున్నట్టయితే డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న కాడి నుంచి మీ నాయకుడు ఎవరైతే అధినేత పవన్ కళ్యాణ్ ఎటు చూసిన మొదటి రోజు నుంచి ఎక్కడ నో రెస్ట్ నో లెస్ అన్నట్టు కూడా ఎక్కడెక్కడ అధికారాలు, ఎక్కడెక్కడ నిధులు దుర్వినియోగమని, ఎందుకు ఆ నిధులు పక్కదారి మళ్ళీని, ఎందుకు ఆ విధంగా వాడాల్సి వచ్చిందంటూ మొదటి రోజు నుంచి అధికారులను పరిగెత్తిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? నిజంగానే అధికారులు ఈ విధంగా దుర్వినియోగం చేయటంపై ఎటువంటి యాక్షన్ ఉండద్దని మీరు అనుకుంటున్నారు? ముందుగా మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, కార్యక్రమంలో పాల్గొనే పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలండి. ఎందుకంటే ఈరోజు మంచి చర్చా కార్యక్రమాన్ని పెట్టారు. ఎందుకంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయన యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కూడా ప్రజలకి ఏం చేయాలి, ప్రజల యొక్క సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి దిశలోనే ఆయన ఆలోచన మొదటి నుంచి కూడా ఉంది. మరి ఆయన లెజిస్లేటివ్ పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మనం గెలిచామనేటువంటి సంబరం కన్నా మన గెలుపు అనేది ఇది ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి పదవి. కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని తీర్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం చేసేటువంటి పని ఎలాంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని వ్యక్తిగతమైనటువంటి దోషం లేకోకుండా ఒక మంచి సాంప్రదాయంతో మన బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఈ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ రకంగా అయితే ప్రజల్ని ఇబ్బంది పెట్టిందో, గత 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రకంగా అయితే ఈ యొక్క ప్రభుత్వాన్ని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందో, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ రకంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబుల్లో నింపిందో, దాదాపు 13 లక్షల కోట్ల వరకు అప్పులు తీసుకెళ్ళింది. కాబట్టి మనకు ప్రజలకి ఒక హామీ అనేది మనం ఇవ్వటం జరిగింది. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ప్రజలకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ సమస్యలను ఏవైతే మరి తీర్చాలని మన కొత్తగా ఈ ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్నారో, కాబట్టి వాళ్ళకి భరోసా కల్పించాల్సినటువంటి ఆలోచన, భరోసా కల్పించాలంటే బాధ్యత మన మీద ఉంది అనేటువంటి మాట స్పష్టంగా ఆయన గెలిచినటువంటి మొదటి రోజునే 5వ తారీఖునే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆయన డిప్యూటీ సీఎంగా మరి ఆయన తీసుకున్నటువంటి పదవులను కూడా మనం ఆలోచించినట్లయితే, పంచాయతీరాజ్ శాఖ అంటే దాదాపుగా ప్రభుత్వంలో గుండెకాయ లాంటి శాఖ. ఇవాళ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానీ, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను కానీ, అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి శాఖ కానీ, తర్వాత అనేక రకాలైనటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఆయన పరిశీలించినటువంటి విధానం గత 5 సంవత్సరాల్లో కూడా మనం చూడటం జరిగింది. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో అక్కడ ప్రజలు తాగేటువంటి మంచినీళ్ళ విషయంలో కూడా ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు తాగేటటువంటి గుంటల్లోటువంటి నీళ్ళను కూడా ఆయన చేతులతో, దోషులతో తీసుకుని మరి స్వయంగా చూసినటువంటి పరిస్థితులు కూడా మనం ఈ రోజున మరి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయన ప్రజల సమస్యల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాబట్టి ఇప్పుడు దృష్టి అంతా కూడా ఈ అన్ని కూడా ఈ 5 సంవత్సరాలలో కూడా ఆయన ఏదైతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారో, మరి ఏ ప్రజలకు ఏ అవసరాలైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయో
ఏదైతే ఈ ఖనిజ సంపద ఏ రకమైతే కొల్లగొడుతున్నారో, ఈ అడవులు ఈ యొక్క ఎర్రచందనం కానీ ఇలాంటి ఏ రకంగా స్మగ్లింగ్ అవుతున్నాయో వీటి మీద కూడా ఒక అవగాహన అనేది ఆయన 5 సంవత్సరాల్లో కూడా మరి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఆ యొక్క విషయాల మీద ఇప్పుడు ఆయన కేంద్రీకృతమైంది. ఆయన మైండ్స్ అంతా కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఆయన సమీక్షలు కూడా మనం చూసుకుంటున్నట్టయితే ఆయన ఒక యోగిలా అంటే గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే వ్యవస్థలన్నింటిలో ఉన్నటువంటి నిధులని బాగా పక్కదారి మళ్ళించినట్లు కూడా చాలా బయటపెట్టినట్టు సందర్భాలు కనబడుతున్నాయి. అదేవిధంగా మీరు చెప్పినట్టు పంచాయతీరాజ్ శాఖ వచ్చేటప్పటికి కొన్ని సర్పంచ్లకు వాడాల్సిన నిధులు కూడా పక్కదారి మళ్ళించినవి కూడా బయటపెట్టిన సందర్భాలు, అధికారులను ప్రశ్నించిన సందర్భాలు చూస్తుంటే అవును ఇన్ని నిధులు ఇన్ని పక్కదారి మళ్ళినాయా అనేటువంటి చర్చ ప్రజల్లో కూడా బాగా జరుగుతుంది. దాదాపుగా పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మొదటి రోజు చేసి చూపిస్తున్నట్టు కనబడుతుంది. ఈ నిధుల మళ్లింపులో ముఖ్యంగా నిధుల మళ్లింపుని ఎందుకు టార్గెట్గా చేసుకున్నారు పవన్ కళ్యాణ్? ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులు ఉంటాయి. అసలు ఆ నిధులు ఏమైపోయినాయి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఆయన చెప్పారు, ఆయన మన స్వచ్ఛ భారత్ కు సంబంధించినటువంటి నిధులు దాదాపుగా 1600 కోట్ల రూపాయలు ఉండాల్సినటువంటి నిధులు కేవలం 7 కోట్ల రూపాయలు ఉండటం చూసి ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. ఏంటంటే ఆయన ఒక నూతన విద్యార్థి లాగా, ఎందుకంటే ఎక్కడ కూడా మనం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క పనితీరును చూసాం. ఏ ఒక్క మంత్రి కూడా ఇలా అధికారులను పెట్టుకుని సమీక్ష చేసినటువంటి సందర్భం ఎప్పుడు కూడా 5 సంవత్సరాల్లో ప్రజలు చూడలేదు. కార్యకర్తలుగా మేము కూడా చూసి ఉండలేదు. కానీ ఇవాళ మనం డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ అక్కడ ఏం జరుగుతుంది, ఆయన పేసీలో ఏం జరుగుతుంది అనేటువంటి రోజువారీ చర్చను కూడా ఇవాళ ప్రజలు గమనిస్తున్నారంటే ఆయన చాలా సున్నితంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తర్వాత మీరు అన్నట్టుగా మార్పులు ఎలా చేస్తారనేది ఒక 5 నెలలు 6 నెలల తర్వాత మనం గమనించాల్సినటువంటి విషయం. ఈ లోపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఏంటంటే అసలు వీళ్ళు తెచ్చినటువంటి 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని ఏ నిధులకి కేటాయించారో, ఏం వాడారో, ప్రజలకి ఎంత ఉపయోగించారో, ప్రజాధనం ఏ రకంగా దుర్వినియోగం అయింది, ఏ శాఖలో ఎంత అవినీతి జరిగింది అనేటువంటి విషయాన్ని ముందుగా మనం ప్రతి శాఖకి శ్వేతపత్రాన్ని విడుదల చేద్దాం. ఇది కింద నుంచి అప్ టు సీఎం నుంచి కూడా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మంత్రికి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే శ్వేతపత్రం విడుదల చేస్తే గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి ఇప్పుడు అసలు ఏ ఒక్క శాఖలో ఏ ఒక్క పంచాయతీరాజ్ అవనివ్వండి, లేకపోతే అటవీ శాఖ అవనివ్వండి, తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో ఆయన తీసుకున్నటువంటి శాఖలే కాకుండా మిగిలినటువంటి మంత్రులందరూ కూడా తీసుకున్నటువంటి శాఖల్లో వాళ్ళ శాఖల్లో ఉన్నటువంటి నిధులు ఎంత ఉండయి అనేటువంటి వెలికితీత కార్యక్రమాన్ని మొదటగా పెట్టారు. మరి అధికారులు కూడా ఇవాళ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు, ఒకదానికి చెప్తే ఇంకో దానికి వాళ్ళు ఏమి చేయలేను, ఒక మౌనం, పిన్ ఆఫ్ సైలెన్స్. అసలు ఒక అధికారులు సమీక్ష జరుగుతుందంటే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. ఇవాళ సమాధానం లేనటువంటి ప్రశ్నలతో ఆయన అర్ధరాత్రి కూడా ఫైల్స్ అన్ని కూడా ఆయనకి సంబంధించిన శాఖలన్నింటినీ కూడా ఆయన మనం చూసాం ఒక సోషల్ మీడియాలో ఆయన పొరుపు మీద పెట్టుకుని బంతులుగా పెట్టుకుని అన్ని శాఖలను ఆయన పరిశీలిస్తున్నాడంటే నిజంగా మేమైతే ఒక కార్యకర్తగా ఆయన ఒక యోగి లాగానే మాకు కనపడుతున్నారు. కాబట్టి అలాంటి యోగి తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకి అనుగుణంగా ప్రజల సంక్షేమానికి తప్పకోకుండా ఆయన న్యాయం చేస్తారనేది భరోసా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే కనపడుతున్నాయి. తప్పకుండా ప్రతి శాఖలోనూ ఉన్నటువంటి అవినీతిని బయటికి తీసి ఆ డబ్బులు ఏమైనా ఎక్కడ దుర్వినియోగం చూసిన తర్వాత ఎవరైతే దుర్వినియోగం చేశారో ఆ దుర్వినియోగం చేసినటువంటి అధికారులు అవనివ్వండి, ఆ దుర్వినియోగం చేసినటువంటి గత ప్రభుత్వం తాలూకా మంత్రులు అవనివ్వండి, ఆ దుర్వినియోగం చేసినటువంటి గత ప్రభుత్వం యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంది, ఎవరినైనా సరే వ్యక్తిగతంగా కాకుండా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని మళ్ళా భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి తప్పు చేయకూడదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు, ప్రజలకు అవసరమైనటువంటి వేణుగోపాల్ మీరు చెప్పినట్టే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎక్కడైతే నిధులు దారి మళ్లింపునాయో దానికి సంబంధించిన ప్రజలకు తెలిసేలాగా ఆ శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు ఒక మంచి మాట కూడా చెప్పారు. ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరిగి రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు మారిపోయి ఈ శాఖలకు సంబంధించి ఏదైతే శాఖలు తీసుకున్నారో ఆ శాఖలకు సంబంధించి ఏదైతే ఇప్పటికిప్పుడు రాత్రి అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పను. కానీ ఎక్కడెక్కడ పరిపాలన లోటుపాట్లోనే నేను మొత్తం బయటికి తీస్తున్నాను. అవి మొత్తం నాకంటూ నేను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత, నేను గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన తర్వాత, స్టడీ చేసిన తర్వాతే ఆ శాఖల్లో మార్పు తీసుకొస్తాను అని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళైతే చేసేస్తాం, ఆర్చేస్తాం, తీర్చేస్తాం అంటారు. కానీ చెప్పే విధానంలో
చాలా చక్కగా చెప్పడం జరిగింది. చెప్పండి వేణుగోపాల్ గారు. ఈ రోజు అధికారులకు సూచనలు కూడా ఆయన చాలా సున్నితంగా, నేను పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు మిమ్మల్ని అందరినీ కలవలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని కలవలేదు అని అంటే మీ మీద చిన్న చూపు మాత్రం కాదు, పని ఒత్తిడి వలన అందరినీ కలవలేకపోయాను కాబట్టి ఈ రోజు మీ అందరినీ కలిసేటువంటి అదృష్టం నాకు వచ్చింది. నేను కూడా మీలాగానే పనిచేసేటువంటి వ్యక్తిని, నాకు ఒక హోదా లేదు, నేను ఒక మంత్రిని భావించట్లేదు. మీ సమస్యలు కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో మీరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా నేను గమనించాల్సిన అవసరం ఉంది. వారంలో ఒక రోజు తీసుకుందాం, తప్పకుండా మీ సమస్యలను కూడా నేను వింటాను. మీ సమస్యకు పరిష్కారం చూపిస్తూ మీరు తీసుకున్నటువంటి బాధ్యతల్ని నాకు చెప్పాల్సిందల్లా, నేను ఇప్పుడు అన్ని తెలుసుకుంటున్నాను, నేను తెలుసుకుని ప్రజలకు ఏం చేయాలనేటువంటి అడిగేస్తున్నాను కాబట్టి మీరు అనుభవం కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, అనుభవం కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి ఉద్యోగులందరూ కూడా మీ శాఖల్లో ఉన్నటువంటి పనితీరుని మనం ఏం చేయాలనేది నాకు సలహాలు చెప్పండి. దానికి అనుగుణంగా మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, లేదా కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా మనం తీసుకుని ప్రజలకు ఏ రకంగా ఖర్చు పెడదాం అనేటువంటి ఆలోచన మీదే మనందరం కూడా ఏకతాటి మీద, మీరు నేను వేరు అనేది కాకుండా మీరు నేను ఒకటే, మనందరం ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత గల వ్యక్తులం కాబట్టి కలిసి పనిచేసి నాకు అప్పచెప్పినటువంటి శాఖలను ముందుకు తీసుకువెళ్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే నమ్ముకున్నారో, ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లయితే మన అందరికీ న్యాయం జరిగిద్దని ఏ రకంగా అయితే ప్రజలు కోరుకున్నారో, ప్రజల సమస్యలు అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమాన్ని మనం ఏ రకంగా అందించగలమో అనేటువంటి విషయాన్ని మన అందరం కూడా కలిసి సంయుక్తంగా, అంటే సంయుక్త కృషితో మనం ముందుకు వెళ్దాం. తప్పకుండా మీ సహకారాన్ని నాకు అందించండి. కాబట్టి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలని, జరిగినటువంటి అన్యాయాన్ని కూడా వెలికి తీద్దాం. కాబట్టి నేనేదో వచ్చేసి పలానా వ్యక్తి తప్పు చేశాడంటే ఆడి మీద కేసు పెట్టేయం లేదా బొక్కలో పడిన మాటలు నేను మాట్లాడను. శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత వచ్చే సమాధానాన్ని బట్టి ప్రజా తీర్పుకు అనుగుణంగానే చట్టం తన పని తాను చేసుకుపోతున్నటువంటి విషయం చెప్పడం అనేది ఒక గొప్ప విషయం. నిజంగా ఆయన ఏ రకంగా అయితే ఒక సమాజాన్ని, నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి, ఒక సమాజాన్ని ఏర్పాటు చేయడానికి, ఒక 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆ రాజకీయ జీవితంలో రేపటి తరం కోసం, యువత భవిష్యత్తు కోసం ఏం చేయాలి అనేటువంటి ఆయన ఆలోచనతో పార్టీని పెట్టారో, ఏం చేయాలనేటువంటి ప్రజలకు ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిందో, తప్పకుండా ఈ నాయకులందరూ కూడా సంయుక్తంగా కేంద్ర సహకారంతో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూ మనకు ప్రధానమైనటువంటి వేణుగోపాల్ గారు, డిప్యూటీ సీఎం హోదాలో చేయాల్సిన పనుల మీద, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాల మీద ముందు ఇంకా చర్చిద్దాం. ఎందుకంటే మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్తే. అదేవిధంగా డాక్టర్ దాసరి చంద్రశేష్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే చంద్రశేష్ గారు. నమస్తే అండి, నా పేరు రహీం అండి. ఓకే. లక్ష్మణ్ గారు, ముందుగా మీతోనే చూస్తుంటే రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే నిధుల దారింపు మళ్లింపు విషయంలో ఇటు సీఎం కానీ ఇటు డిప్యూటీ సీఎం కానీ రాజకీయంగా కాకుండా చట్టపరంగా దెబ్బ కొట్టాలి అన్నట్లు చర్యలు సాగుతున్నాయి రోజు చూస్తుంటే. ఎందుకంటే అధికారులను పేషికి పిలిపించుకోవటం, నిధుల మీద ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తీయటం, ఎందుకు దారి మళ్ళీ అనే దాని మీద ఎక్కువ మాట్లాడటం చూస్తుంటే రాజకీయంగా కాకుండా చట్టపరంగా దెబ్బ కొట్టాలి ప్రతిపక్షాలు అన్నట్టు కనబడుతుంది. ఏమంటారు దీని మీద? లక్ష్మణ్ గారు, మీకే మిమ్మల్ని అడిగింది. మీ మ్యూట్లో ఉన్నట్టు చూడండి ఒకసారి. లక్ష్మణ్ గారు, ఒకరి మీద దెబ్బ కొట్టేది, ఒకరి మీద దెబ్బ. ఓకే, రైట్ అండి, కంటిన్యూ. ఇప్పుడు రాజకీయంగా దెబ్బ కొట్టడాలా అనేది రాజకీయం కాదు, ఇక్కడ ప్రభుత్వము పరిపాలన. ప్రభుత్వము పరిపాలనలో ఏమైనా అవకతవకలు జరిగాయా? అప్పులు చేసి తెచ్చినటువంటి నిధులు మీ ఒకసారి మీ నెట్వర్క్ లేదా మ్యూట్లో పడినట్టు చూసుకుంటే ఒకసారి వాయిస్ ఏమి వినపట్లేదు. ఓకే, ఒకసారి చంద్రశేష్ గారు, లక్ష్మణ్ గారు ఒకసారి మీ నెట్వర్క్ చూసుకోండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చంద్రశేష్ గారు చెప్పండి సార్. నమస్తే అండి. ఈ మధ్యన చూసుకుంటే సూపర్ 6 ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది. సూపర్ 6 వేసే విధంగానే మొదటి సంతకం కానివ్వండి, మిగతా చర్యలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు చాలా జనాలకు ఫాస్ట్గా వెళ్ళినాయి. ఇప్పుడు కొత్తగా మాట సింపుల్ గవర్నమెంటు, ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానం, ఇది బాగా వినబడుతుంది. ఇప్పుడు ఏంది సింపుల్ గవర్నమెంటు అండ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అంటే ఏంది? కుప్పం నుంచి ఎందుకు మొదలుపెట్టారు? ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి?
ఓకే సార్, ముందుగా మీకు రహీం గారు అలాగే ప్యానల్ ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. ఏదైతే గడిచినటువంటి ప్రభుత్వం ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు, మేము మొదటి నుంచి చాలా సందర్భాల్లో చెప్పినా రోడ్లెక్కి ధర్నాలు అయితే చేయరు, కానీ ఓటేసేటప్పుడు మాత్రం ఏం చేయాలో అది చేస్తారు. ఖచ్చితంగా నిర్ణయం అనేది ల్యాండ్ సైడ్ విక్టరీతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటది. ఓటమి అనేది అంటే వైనాట్ 175, వైనాట్ 175 అని ఆయన ఊరేగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు మనం చూస్తున్నాం. అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలతో పాటు సంతకాల విషయంలో మొదటి సంతకం, రెండో సంతకం ఎట్ల మీద పెడతానన్నారో చెప్పిన విధంగానే మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టడం కానీ, రెండో సంతకం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దుకి సంబంధించి పెట్టడం కానీ, దాన్ని ఫస్ట్ క్యాబినెట్ లోనే అప్రూవల్ చేసినటువంటి సందర్భంతో పాటు రెండోది సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఈయనకు ఉన్నటువంటి అనుభవం మీద కానీ, రాష్ట్రాన్ని బాగు చేయాలనేటువంటి ఆలోచన కానీ, దానికి ఎన్డీఏ సపోర్ట్ కానీ, ఇటు అదేవిధంగా కొత్తగా చేరినటువంటి మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారికి కానీ వీరేంటంటే ఆర్భాటాలు అనేది లేకుండా, దుబారా ఖర్చు అనేది లేకుండా ప్రజలకి ఎంత ఎక్కువ మేలు చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనతోటి, రెండోది ఏంటంటే ఏదైతే గాడి తప్పినటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ యొక్క పరిపాలన సంబంధించినటువంటి విషయాల మీద ఎఫెక్టివ్ గా పనిచేసి వీలైనంత తొందరలో రాష్ట్రాన్ని స్ట్రీమ్లైన్ చేయాలి అనేటువంటి ఆలోచన మీద పోతా ఉన్నారు. దానిలో భాగంగానే రివ్యూలు శాఖల వారీగా తీసుకుంటే శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేస్తూ ఏ శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖ కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుని నష్టపోయినటువంటి రంగాలన్నింటినీ కూడా మరలా తిరిగి బాగు చేసే విధంగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, దాని తగ్గట్టు కేబినెట్ కూడా పనిచేస్తా ఉంది. ఖచ్చితంగా ఆగస్టు నుంచి, అంటే ఇప్పుడు జూలై 1 కి ఏదైతే పెన్షన్స్ 7,000 ఏదైతే ఉందో ఆ పెన్షన్స్ 7,000కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అక్కడ మొదలుకొని ఆగస్టు మీకు ఎండింగ్ వచ్చేటికి కంప్లీట్ గా గవర్నమెంట్ అనేది ఏ స్థాయిలో పనిచేస్తా ఉంది అనేది ప్రజలందరూ కూడా చూస్తారండి. అందులో అయితే మరలా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం అనేది రాకుండా లేకుండా ఈ గవర్నెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవునవునండి, ఓకే, దాని మీద చర్చిద్దాము. ఎందుకంటే సింపుల్ గవర్నమెంట్, దానికి సంబంధించిన ఎఫెక్టివ్ గవర్నెన్స్ తీసుకున్న నిర్ణయాలు, ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలకి ఇప్పటికీ చాలా మార్పు కనబడుతుంది చంద్రబాబు విషయంలో. దాని మీద చర్చిద్దాం. వేణుగోపాల్ గారు, అంటే ముఖ్యంగా చెప్తున్నది ఇందా మీరు చెప్పినట్టే, ఏదైతే పర్సనల్గా రాజకీయ నాయకుల మీద కక్ష సాధింపు ధోరణి జరుగుతుంది, రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అంటూ ఒక పక్క గత ముఖ్యమంత్రి జగనే స్వయంగా గవర్నర్ని కలిసిన సందర్భాలు చూసాము, స్వయంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు చూసాము. ఇది కక్ష సాధింపు ధోరణి మొదలైంది అంటూ ఎన్నో స్టేట్మెంట్లు చూసాం. కానీ నిన్న చూస్తే పవన్ కళ్యాణ్ ఇది రాజకీయంగా కాదు చట్టపరంగానే ముందుకెళ్లాలన్నట్టు కనబడతా ఉంది. నిజంగానే మొదటి నుంచి కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా ఉన్న పవన్ ఈ విధంగా చట్టపరంగా తీసుకోవడంలో ఇదేనంటారా నిదర్శనం? ఏమంటారు? తప్పకుండా సార్, తప్పకుండా. ఎందుకంటే ఆవేశం వేరు. ఆవేశం అంటే ఎన్నికలు, ఆయన అంటే ఆయన విజయం సాధించక ముందు ఎలక్షన్ లో ఉన్నటువంటి ఆవేశం ఏంటంటే గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి కక్షపూరితమైనటువంటి ఆవేశంతో కూడినటువంటి మాటలు ఏంటంటే ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారు, ప్రజాస్వామ్యం కూనీ అయిపోతుంది, ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊపుల్లోకి దిగిపోతుంది, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్షనిజం పెరిగిపోతుంది, ధృతరాష్ట్ర పరిపాలకుడు మరి పరిపాలిస్తున్నాడు, 30 పైన ఈడీ కేసులు ఉన్నటువంటి ఒక ఆర్థిక నేరస్తుడు రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. కాబట్టి ప్రజలకి అన్యాయం జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి లేదు, రాజధాని లేదు, సంపద లేదు, పరిశ్రమలు లేవు, పోలవరం వెనకబడిపోయింది. ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకోకుండా మరి ఒక పక్కన రోమ్ నగరం తగలడిపోతుంటే గదిలో కూర్చుని పిడియోలు వాంచుకున్నటువంటి విధంగా ముఖ్యమంత్రి యొక్క ప్రవర్తన, బటన్ నొక్కటం, ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకోవటం. తర్వాత ఏ శాఖకి ఏం పని ఉందండి? ఏ ఒక్క మనకు ఉన్నటువంటి 26 శాఖల్లో కూడా ఒక్క రోజునైనా ఇవాళ జరిగినటువంటి ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన జరుగుతున్నటువంటి సమీక్షలు ఏ రోజునన్నా ఏ మంత్రి అయినా చేశారా అనేది మనం ప్రశ్నించుకుందాం. ఎక్కడా కూడా సమీక్షల్లో బటన్ నొక్కటం, ఇంట్లో కూర్చుంటాం. ఒక వారం రోజులు 10 రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయటం. ఆ పాలాభిషేకం చేయడం తప్పితే వీళ్ళకి మించినటువంటి పని ఏం లేదు. వాలంటరీ వ్యవస్థను పెట్టారు, వాళ్ళు ఏదో కనీసం ఎమ్మెల్యేలకు కూడా బాధ్యత లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అలో లక్షణ అంటే వాళ్ళ ఇళ్లలో కూర్చుని మాకు కూడా ఏం పని లేదని చెప్పి వాళ్ళు కూర్చున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా మాట్లాడటం జరిగింది. ఇప్పటంలోనే ఆయన నోరిప్పటం జరిగింది. ఏమని చెప్పారు? ఏదైతే వైనాట్ 175 అని చెప్పి వీళ్ళు నిర్వహిస్తున్నారో, ఈ రాష్ట్రాన్ని రావణ కాస్ట్ చేస్తున్నారు కాబట్టి
వైఎస్ఆర్సీపీ ఓటుని మరి చీలనేయకుండా, వ్యతిరేక ఓటుని చీలనేయకుండా కూటమిగా ఒక ప్రభుత్వంగా మనం ఏర్పడదాం, ఈ ధృతరాష్ట్రుడు అయినటువంటి ఈ దుర్మార్గుడిని మనం ఇంటికి పంపిస్తాం అనేటువంటి ఆవేశం అప్పుడు ఉంది. కాబట్టి వాళ్ళు అనుకున్నది నెరవేర్చారు. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు ఆయన సాటి మనిషిగా మానవత్వంగా ఆయనకి వెళ్ళి సపోర్ట్ చేసి నేను మీకు ఉన్నాను కాబట్టి మీ యొక్క అనుభవం కలిగినటువంటి పరిపాలన అనుభవం కలిగినటువంటి వాళ్ళు మిమ్మల్ని అలా చేయడం చాలా తప్పు, మీ అనుభవం ఈ రాష్ట్రానికి కావాలి, దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీ అనుభవం ఈ ఆంధ్ర ప్రజలకు అవసరం కానీ చెప్పి ఆయన భావించటం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఒక దేశాన్ని ఒక నాయకత్వం వహిస్తున్నటువంటి మంచి నాయకత్వంలో మనం ఉన్నాం, ఆయన యొక్క సహకారం కూడా మనకు అవసరమే అని చెప్పి ఆ రోజున కూటమిగా ఏర్పడటానికి ఆయన పడినటువంటి కష్టం ఎవరో కూడా మర్చిపోలేనిది. భారతదేశమే పవన్ కళ్యాణ్ గారి వైపుని చూడటం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఆత్మీయ అలింగనం చేసుకోవడం, వాళ్ళిద్దరూ కూడా మనసులో నుంచి పుట్టినటువంటి ప్రేమ ఎన్నిసార్లు అండి అసెంబ్లీలో చూసాం, స్టేజీల మీద చూసాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాటలు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి మాటలు కూడా ఇద్దరు కూడా ఆత్మీయతతో కూడినటువంటి మాటలే తప్ప ఎక్కడా కూడా ఒకళ్ళకొకళ్ళని మోసం చేసుకునేటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా మనకి ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు కనిపించలేదు. వాళ్ళు చెప్పేటువంటి మాటలను కూడా మనం ఒక ఎన్డీఏ కూటమిగా ఏర్పడి భరోసా ఇచ్చాం కాబట్టి ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ దుబారా ఖర్చులు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించుకుంటా ఆయన కూడా చెప్పారు, ఎక్కడ కూడా మేము వెళ్తుంటే మీరు సైరన్లు వేయొద్దు, దయచేసి ఈ యొక్క ఏదైతే ట్రాఫిక్లు ఉన్నాయో అవన్నీ జామ్ చేయొద్దు, మేము కూడా సామాన్య మనుషుల్లాగానే ఉందాం. కాబట్టి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, ఆయన కుర్చీ మీద వేసిన టవల్ కూడా పక్క తీసేసి మీరేదో నన్ను ఒక మంత్రిగా ఆర్పాటంగా చూడమని మీలో ఒకళ్ళగా మనం పనిచేద్దాం అని చెప్పినటువంటి సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన. మీరు చెప్పినట్టు మొదటగా కూటమి ఏర్పడ్డప్పుడే అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ చాలా కామెంట్స్ చేయడం కూడా చూసాము. అంటే ఓట్ షేరింగ్ జరిగిద్దా అని మీ నాయకుల్లో కానివ్వండి, ఇటు టీడీపీ నాయకులు కానీ సందిగ్ధం నెలకొంది ఆ టైంలో. తర్వాత దాంట్లో ఓకే సక్సెస్ అయ్యారు, ఓట్ షేరింగ్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక డౌట్స్ మొత్తం క్లియర్ అయినాయి, షేరింగ్ కరెక్ట్ జరిగింది కాబట్టి భారీ స్థాయిలో సీట్లు రావడం జరిగింది. తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏ విధంగా సముచిత స్థానం ఇస్తాడా లేదా అనేది డౌట్ ఉంది. దాన్ని కూడా పూర్తి పటాపంచలు చేసి పదవులతో పాటు మీరు చెప్పినట్టు ప్రతి సందర్భంలో ఆయనకు ప్రేమనే కానివ్వండి, ఆయనకి ఇచ్చే బాధ్యత, ఆయనకి ఇచ్చే గౌరవం, ప్రతి విషయంలో కూర్చుని కానించి లేచే వరకు సముచిత స్థానం ఇస్తున్నారు. ఆ గౌరవాన్ని చంద్రబాబు అదే మెయింటైన్ చేస్తున్నారు పవన్ మీద. చెప్పండి, కంటిన్యూ. ఆ రకమైనటువంటి ప్రేమాభిమానాలతో కూడుకుని ఎదటి వ్యక్తుల మీద కక్షతో కాకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు మనం సేవ చేద్దాం అనేటువంటి మంచి గుణంతో వచ్చినటువంటి నాయకుల యొక్క పరిపాలన ఈ వారం రోజుల నుంచి చూస్తుంటే ప్రజలు కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఈ నాయకులు మనకు న్యాయం చేస్తారు అనేటువంటి ఆ రకమైనటువంటి భయాందోళనలో నుంచి ఇవాళ మనకు న్యాయం జరిగిద్ది, న్యాయం చేసేటువంటి నాయకులు ఉన్నారనేటటువంటి పరిస్థితుల్లో మనం గమనిస్తున్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మరి అమరావతిలో రోడ్ల మీద టన్నుల కొద్ది పూలు వేసి ఆహ్వానించారంటే ఎంత కష్టంతో కూడుకున్నటువంటి, ఎంత కన్నీళ్లు గారిస్తే, ఎంత అణిగిపోయి ఉంటే ఆ మనసులో వాళ్ళలో ఆనందం వెలుగుతుందో చూసారా. పవన్ కళ్యాణ్ గారు కంచెలు దాటాడు, ముళ్ళ కంచెలు దాటాడు, మా కోసం రోడ్ల మీద పడుకున్నాడని 10 టన్నులు పువ్వులు తీసుకొచ్చి ఆయనకి కార్యాలయానికి వెళ్ళేటప్పుడు స్వాగతం పలికారంటే ప్రజలు విశ్వసిస్తున్నారంటే ఇక అంతకన్నా ఉదాహరణ అయితే మేము చెప్పం. ఇక తర్వాత నెక్స్ట్ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక గొప్ప ఇంకోటి మాట్లాడారు అసెంబ్లీలో. ఆయన తొలి స్పీచ్ లో మేము విన్నది ఏంటంటే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అంటే మనకు అధికారం ఇస్తేనే మనం ప్రజలకు సేవ చేయాలా, అధికారం ఇవ్వకపోతే ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం లేదా. ఇవాళ అసెంబ్లీ అనేది ఒక సభా వేదిక, ప్రజా సమస్యలను తీర్చేటువంటి ఒక సభా వేదిక మీదకే మనందరినీ పంపించారంటే మనం బయట ప్రెస్ మీట్లలోనో లేకపోతే సోషల్ మీడియాలోనో మాట్లాడే మాటల కన్నా ఒక శాసనసభలో నిలబడి మాట్లాడేటువంటి మాటలు విలువ ఎక్కువ కాబట్టి ఆయన 5 సంవత్సరాల్లో 2 సార్లు ఓడిపోయినా కూడా ప్రజల పక్షాన 5 సంవత్సరాలు కష్టపడబట్టి ఆయనకు అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చి ఆయన అసెంబ్లీలోకి పంపించారు. కాబట్టి అంత నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రజలకి నేను ఈ వేదిక ద్వారా న్యాయం చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి ఆలోచనతో ఆయన మొదటగా మాట్లాడినటువంటి మాటలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి, ఏందో ఇప్పుడు తీసుకొస్తున్నారు స్పీకర్ గారికి లేకంట, ఎందుకు లేక ప్రతిపక్ష హోదా అంటే హోదా దాని మీద చర్చిద్దామండి వేణుగోపాల్, దాని మీద ప్రతిపక్ష హోదా మీద చర్చిద్దాం. ఓకే, నిర్ణయాలు అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాల మీద పవన్ మాట్లాడిన సందర్భాలు విన్నాం, దాని మీద చర్చిద్దాం. చంద్రశేష్ గారు చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా పేదరిక నిర్మూలన అనేది కుప్పం నియోజకవర్గం నుంచి మొదలు పెట్టాలి. కుప్పం నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి కానివ్వండి, మండల స్థాయి నుంచి కానివ్వండి, నియోజకవర్గ స్థాయి నుంచి కానివ్వండి,
పేదరిక నిర్మూలన జరగాలి అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. పేదరిక నిర్మూలన జరగాలంటే ఏం చేయాలి, ఎటువంటి తీసుకుంటేనే ఈ పేదరిక నిర్మూలన జరిగిద్ది అనేది గ్రౌండ్ లెవెల్లో కూడా బాగా స్టడీ చేసి చెప్పిన చంద్రబాబు చూసాం ఈరోజు. ఇదేనా మారిన చంద్రబాబు అంటే? ఖచ్చితంగా అండి. ఎందుకంటే గతంలో సిస్టమ్ ఆయన అంటే ఆలోచన విధానం ఎలా ఉండేదంటే, మనం ఎవరికైనా అన్నం పెట్టాలనుకుంటే ఆకలేసిన వాడికి అన్నం పెట్టడం కాదు, అన్నం ఎలా తయారు చేసుకోవాలో నేర్పాలనేటువంటి కాన్సెప్ట్ లో డెవలప్మెంట్ యాక్టివిటీ పాలసీ ఆస్పెక్ట్ లో వెళ్ళేటువంటి చంద్రబాబు నాయుడు గారు. కానీ మారిన పరిస్థితుల్లో ఏంటంటే డెవలప్మెంట్ తో పాటు సంక్షేమం కూడా అవసరం అనేటువంటి ఆలోచనలో 2014-19 వెళ్ళినటువంటి చంద్రబాబు గారిని చూసాం. ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టి అప్పులు తీసుకొచ్చి ఉన్న అసెట్స్ అన్ని నాశనం చేసి కేవలం బటన్ ముఖ్యమంత్రిగా మిగిలిపోయినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రజలకు ఏ రకమైనటువంటి ఉపయోగం లేకుండా, కనీసం ఇప్పుడు ఎక్కడైనా మొన్న కూడా నేను అడిగింది ఒకసారి అడిగిన ప్రశ్న వైసీపీ వాళ్ళని కూడా, జగన్మోహన్ రెడ్డి గారు బోల్డ్ అంత సంక్షేమం చేశారు, దానివల్ల రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగిపోయింది అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నప్పుడు పెన్షనర్స్ రేషన్ కార్డులు ఎందుకు పెరిగింది, తగ్గాలి కదా అని చెప్పేసి మాట్లాడాం. ఇలాంటి ఆస్పెక్ట్ లో ఏదైతే మారినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడో ఆ యొక్క మారిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, మంచి చెయ్యాలి. ఆ మంచి ఏ విధంగా జరగాలంటే వాళ్ళ యొక్క భవిష్యత్తులు ప్రభుత్వాల మీదో లేకపోతే ఏ ఒక్క వ్యక్తుల మీద ఆధారపడకుండా వారు వారి సొంత కాళ్ళ మీద నిలబడుతూ తద్వారా ఆ ఊరు గాని ఆ జిల్లా గాని లేకపోతే ఆ రాష్ట్రం గాని బాగుపడుతుంది, తద్వారా దేశం బాగుంటుంది అని ఒక విజన్ ఫర్ 20 parties డాక్యుమెంట్ ఇవ్వటం కానీ, అదేవిధంగా సూపర్ 6 లో ఉన్నటువంటి పూర్ టు రిచ్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే P4 ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది P4 కాన్సెప్ట్, ఆ P4 కాన్సెప్ట్ కూడా పూర్ టు రిచ్ కూడా పెట్టడం అదే దాంట్లో భాగమే. ఖచ్చితంగా గతంలో కూడా ఏదైతే స్మార్ట్ వార్డులు స్మార్ట్ విలేజెస్ కింద పెట్టి ఏదైతే బయట ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి మనం ఏదైతే పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలకి మరలా వచ్చి మనం కొంత సర్వీస్ అందిద్దామని ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా చేసేదానికి ఏదైతే పూర్ టు రిచ్ అయినా అనేక వేదికల మీద చెప్పింది ఏంటంటే, నాకు ప్రజలు బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఇచ్చారు, 45 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో గాని దేశ రాజకీయాల్లో గాని మంచి అవకాశం నాకు ఇచ్చారు, నా యొక్క లాస్ట్ బ్రీత్ వరకు నేను పనిచేసేది దేనికంటే పేదరికం లేని సమాజాన్ని చూడడం కోసం నేను పనిచేస్తాను అని ఆయన పదే చెప్పారు. దానికి ఈ రోజున మంచి అవకాశం పక్కన సెంటర్ లోని కానీ, రెండోది మంచి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకు ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం, ఎకనామికల్ గా కూడా ఆయనకు ఉన్నటువంటి విశేషమైనటువంటి అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ఒక పక్కన డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లను, రెండోది సంక్షేమ ఆస్పెక్ట్ లో చేస్తూనే ఎవరైతే వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారు అద్భుతంగా డెవలప్ అవుతూ వారి కాళ్ళ మీద వారు నిలబడుతూ వాళ్ళు ఎక్కడికక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతూ మరో 10 మందికి అవకాశాలు క్రియేట్ చేసే విధంగా, అందుకోసమే ఆయన పెట్టినటువంటి సంతకాలు కూడా మీరు చూస్తే కనుక స్కిల్ సెన్సెస్ మీద పెట్టాడు. స్కిల్ సెన్సెస్ దేని చెప్తుంది, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరులు ఉన్నాయో మానవ వనరులకు సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ మెజర్మెంట్ చేస్తే వచ్చేటువంటి కంపెనీలకి ఎలాంటి స్కిల్ అవసరం పడుతుందో చూసి వీళ్ళు ఎవరైతే అక్కడ అవసరమైనటువంటి స్కిల్ ఏదైతే కావాల్సి ఉందో దాన్ని ట్రైన్ అప్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన మీద మొట్టమొదటిసారిగా ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ యొక్క స్కిల్ సెన్సెస్ అనేది ఏదైతే తీసుకురావాలైన ఆయన సంతకం పెట్టినటువంటి సంతకం ఉందో, అంటే ఇవన్నీ కూడా ఏం చెప్తా ఉన్నాయంటే ఆయన పేదరిక నిర్మూలన కోసం ఎంత పెద్ద ఎత్తున ఆలోచనతోని ముందుకు సాగుతా ఉన్నారు అనే దానికి ఇది స్పష్టమైనటువంటి ఉదాహరణ. దానికోసం అని చెప్పేసి ఆయన పనిచేయటం, దాంతో పాటు ఆయన ఒక బ్రాండింగ్ ఉంది, రెండో పక్కన సుస్థిరతమైనటువంటి ఒక ప్రభుత్వం ఉంది, ప్రజల్లో నిజాయితీ ఉన్నటువంటి, అంటే ఇప్పటి వరకు సినిమాల్లో సంపాదించినటువంటి డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసారు. అదేవిధంగా ఎలాంటి అవినీతి లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చూస్తున్నారు. కాబట్టి కంపెనీస్ కూడా వీళ్ళ యొక్క బ్రాండింగ్ కి విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క కంపెనీస్ తీసుకురావటం కానీ, ఇక్కడ ప్రభుత్వంలో కొలువులు ఖాళీగా ఉన్న కొలువులతో భర్తీ చేయడంతో పాటు ప్రైవేట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా తీసుకొచ్చి రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలి, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలపాలి అనేటువంటి ఆలోచనతోని ఆయన అడుగులు వేస్తా ఉన్నారు. దాన్ని చూస్తే కనుక ఫస్ట్ క్యాబినెట్ లో ఉన్నటువంటి డెసిషన్స్ కూడా మనం చూస్తే దాన్ని సపోర్ట్ చేసే విధంగానే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా వీ హోప్. అంటే చంద్రశేష్ గారు మీరు చెప్పింది స్కిల్ సెన్సెస్ గురించి ఓకే, చాలా మంచి కాన్సెప్ట్, దేశ స్థాయిలో ఎవరికి రాని ఆలోచన, స్వయంగా మోడీ అభినందించారు స్కిల్ సెన్సెస్ మీద.
ఎందుకంటే కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా స్కిల్ సెన్సెస్లో ఎవరైతే ఆణిముత్యాలు బయటకు వస్తారో వాళ్ళని బట్టే ఇండస్ట్రీ వాళ్ళు పెట్టుబడి పెడతారనేటువంటి మంచి కాన్సెప్ట్ కాదంటలేదు. కానీ ప్రతి ఇంట్లో స్కిల్ సెన్సెస్ ఉన్న విద్యార్థులు, స్కిల్స్ ఉన్నటువంటి నిరుద్యోగులు బయటికి రావాలంటే, వాళ్ళ ప్రతి ఇంట్లో డేటా బయటకు రావాలంటే వాలంటీర్ వ్యవస్థ అనేది అవసరమేమో. ఒకసారి దాన్ని ఆలోచించవచ్చు కదా మీరు. వాలంటీర్ ద్వారా కదా అప్డేట్ రావాల్సిందే, దాని డేటా బయటకు రావాలంటే. అదే అన్నాను. ఇప్పుడు మొన్న కూడా మేము అన్నది అదే. ఇప్పుడు పక్కన ఉన్న తెలంగాణలో కూడా డోర్ టు డోర్ పెన్షన్ నడుస్తా ఉంది. పెన్షన్ నడుస్తా ఉన్నప్పుడు అక్కడ ఏం వాలంటీర్లను పెట్టి పెన్షన్ రన్ చేయలేదు. ఇప్పుడు సచివాలయ సిబ్బందితో ఇక్కడ రన్ చేస్తా ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థని ఒక డెసిషన్ అనేది నెక్స్ట్ మంత్ లోనే తీసుకుంటారు. అది పాలసీ మ్యాటర్ కాబట్టి స్టేట్ వైడ్ పాలసీ మ్యాటర్ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, కన్సర్న్ మినిస్టర్ వీళ్ళ కూర్చుని బాల వీరాంజనేయ స్వామి గారు వీళ్ళ కూర్చుని మాట్లాడతారు. కాబట్టి దాని మీదకైతే అంటే వాళ్ళ డెసిషన్ ఏమిటనేది తెలియకుండా మనం మాట్లాడకూడదు కాబట్టి. కానీ ఖచ్చితంగా దానికి సంబంధించి తీసుకోవటానికి గవర్నమెంట్ మెకానిజం ఉందండి. మెకానిజం ఎట్లా ఉపయోగించుకోవాలనే దాని మీద, ఎట్లా దీన్ని తీసుకోవాలనే విధానికి డెఫినెట్ గా ఉంటది. ఇంత ముందు కూడా మనం చూసాం. ఏదైతే తెలంగాణలో ఓన్లీ సింగిల్ డేలో మొత్తం సర్వే, సమగ్ర సాధికార సర్వే చేసినటువంటి అనుభవం మనం చూసాం. కాబట్టి అండి మనకి మెకానిజం ఉంది. దాన్ని సరిగ్గా వినియోగించుకునే ఆలోచన ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి పరిపాలకులు కనుక ఉంటే అది ఆల్ సెట్ అవుతుందండి. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్, ఆ దిశగా ఉండేటువంటి లీడర్స్, ఆ స్థాయి ఆలోచన ఉన్నటువంటి లీడర్స్ కాబట్టి ఖచ్చితంగా అది చాలా స్పీడ్ గా కంప్లీట్ అవుతుందండి. దానికి ఏం అవసరమో అది ఇంటర్నేషనల్ కంపెనీస్ తోటి కానీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి కానీ ఈయన ఎంఓఎల్ చూసుకొని ఎక్కడ ఎలాంటి స్కిల్ అవసరమో అలాంటి చోట్ల అలాంటి స్కిల్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే యువత ఉన్నారో ఆ యువతకి ఖచ్చితంగా అలా ట్రైనప్ చేయడానికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతోని ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఆ విషయంలో తీసుకోవటంలో మనకి ఎట్లాంటి ఇబ్బంది ఎదురవదు అనేది మా తాలూకా ఆలోచన. ఓకే, అంటే అమరావతి రాజధాని ప్రకటించిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలు రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగిందంటూ అక్కడ ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ వాలిపోయారు. రియల్ ఎస్టేట్ బాగా జరుగుతుంది. దాంతోపాటు ఆ రాజధాని యొక్క రూపురేఖలు కూడా మారినాయి. రోజు డెవలప్మెంట్స్ కనబడుతుంది. దాంతోపాటు ప్రాజెక్టులు తిరగటం అన్నీ బాగానే కనబడుతుంది. కానీ అంటే ఇప్పుడైనా అని అనొచ్చు మీరు, పెట్టుబడిదారులు చూస్తున్నారు, పెట్టుబడిదారులు రావడానికి అవకాశం అనుకూలంగా ఉంది అనేటువంటి వాతావరణం పెద్దగా కనబడట్లేదు. దాని గురించి ఏమంటారు? మీకు ఒకటి చెప్పాలన్నా రహిమన్న, చెప్పండి. ఎలక్షన్ రిజల్ట్ కి ముందే 3-4 నెలలకు ముందే ఎవరైతే కాస్త ముందు చూపు ఉన్నటువంటి వాళ్ళు, మీలాగా నాలాగా కాకుండా కొద్దిగా డబ్బులు ఉన్న వాళ్ళు రాజధానిలో భూములు కొనేదానికి విపరీతంగా ప్రయత్నాలు చేశారు. అప్పటికే భూములు కొనటం మొదలు పెట్టారు. ఎందుకంటే దే హ్యావ్ స్మెల్, ప్రభుత్వం మారబోతా ఉంది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అనేటువంటి ఆ స్మెల్ వాళ్ళకి వచ్చింది. వాళ్ళు స్మెల్ చేశారు, భూములు కొనటం మొదలు పెట్టారు, ధరలన్నీ కూడా పెరగటం మొదలు పెట్టినాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుగా ఆయన గవర్నమెంట్ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో అధికారులకి ఉన్నటువంటి ఇంటర్నల్ డైరెక్షన్స్ ఇమ్మీడియట్ గా స్పీడ్ యాక్సెస్ రోడ్లన్నీ కూడా బాగు చేయటం కానీ, అదంతా కూడా రాజధాని పనులన్నీ కూడా చేయటం కానీ, ఇవన్నీ కూడా ఏవైతున్నాయి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా అంటే ఒక యాక్టివిటీ జరుగుతుంది. ఈసారి అమరావతి ఖచ్చితంగా ఆయన టార్గెట్ ఏంటి? 1 అమరావతి కంప్లీట్ చేయటం, 2 పోలవరం కంప్లీట్ చేయటం. ఈ 2 కంప్లీట్ చేసేటువంటి ఆస్పెక్ట్ లో ఖచ్చితంగా క్యాపిటల్ లో కాస్త డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనం కూడా ఎంతో కొంత సెంట్ అయినా 5 సెంట్లు అయినా 5 ఎకరాలైనా డబ్బులు ఉన్న వాళ్ళ స్థాయిని బట్టి కొనుక్కునేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా పెరగటం మనకు కావాల్సింది కూడా అదే కదా సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు అమరావతి అనేది చనిపోయింది. రియల్ ఎస్టేట్ భూమి అనేది శుభ్రంగా రాష్ట్రంలో నాశనం అయిపోయింది. ఎక్కడైనా ఉంటే కనుక కబ్జాలు అన్యాక్రాంతం చేయటం తప్ప వేరే చేసేటువంటి పరిస్థితులు ఎక్కడ లేనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏమీ లేకుండానే ఆ లెవెల్లో భూమి రావడం అనేది ఖచ్చితంగా మంచిది. స్టేట్ ఎకానమీ కూడా బాగుంటది. రెండోది ఏంటంటే దీన్ని బేస్ చేసుకుని ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో లేకపోతే పెట్టుబడిదారులు ఉన్నారో వీళ్ళంతా కూడా కాస్త ధైర్యంగా ముందుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటది కదా, అది మంచిగా జరుగుతుంది కదా డెఫినెట్ గా దానివల్ల. ఓకే, అలా అంటారా? ఓకే, సరే, దాని మీద కూడా చర్చిద్దామండి. వేణుగోపాల్ గారు, మొదటి నుంచి పార్టీ పెట్టిన 10 ఏళ్ళ నుంచి ఒకటే మాట, జవాబుదారీతనం ఉండాలి, ప్రశ్నించే గుణం ఉండాలి, తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ అయినా తల తీసుకున్నటువంటి చట్టాలు రావాలి. ఈ పార్టీ సిద్ధాంతం కాకపోయినా కూడా ప్రజల్లో ఎక్కువగా మీ పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసం కానీ నమ్మకం, ఈ విధంగా మీ పార్టీ ముందుకెళ్తుంది. ఇలాంటి టైంలో అసెంబ్లీలో కానివ్వండి, రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర అనేది లేకుండా పోయింది. ప్రతిపక్ష పాత్ర అయినా, ప్రశ్నించే గుణమైనా మీ పార్టీకి ఇప్పుడు మీరే అసెంబ్లీలో ఉంది.
మీ కూటమిలో ఉండగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ నివేదికల్లో కానివ్వండి, కొన్ని ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, ఇప్పుడు మనం చూసుకుంటే అమరావతి జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, ఏదన్నా పొరపాట్లు జరిగితే అదే స్టాండ్ మీద ఉంటారా? కూటమిలో ప్రశ్నిస్తారా? తప్పకుండా. ఎందుకంటే ఒక కార్యకర్తగా నేను చెప్పేది ఏంటంటే, ఈ 10 సంవత్సరాల నుంచి మా నాయకుడు మాకు నేర్పింది ఏంటంటే, కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉందాం, అన్యాయం జరిగితే ప్రశ్నిద్దాం. ఇదే మా జనసేన నినాదం. ఇప్పటికీ ఎప్పటికైనా భవిష్యత్తులో కూడా ఈ నినాదంతోనే మా కార్యకర్తలను ఆయన 10 సంవత్సరాలు పనిచేయించారు, ఆయన పనిచేస్తున్నారు. కాబట్టి ఎక్కడా కూడా ఆయన చెప్పారు, మనమే బాధ్యతతో కూడినటువంటి మనమే కావాలని ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డాం. ప్రభుత్వంలో బాధ్యత తీసుకుంటూనే మనం ఎక్కడన్నా అన్యాయం జరిగితే ప్రజల పక్షాన మాట్లాడేటువంటి అవసరాన్ని కూడా మనమే తెచ్చుకుంటాం. ఎందుకంటే 2వ స్థానంలో మనమే ఉన్నాం కాబట్టి తప్పకుండా మన పాత్రను మనం పోషించాల్సినటువంటి బాధ్యత ఉందని 21 మంది ఎమ్మెల్యేలకి 2 ఎంపీలకి కూడా ఆ రోజునే స్వయంగా 5వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. దేవుడి దయ వల్ల మేము కోరుకునేది ఏంటంటే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు మాకు రాకూడదు. కానీ ఇందాక సోదరులు ఆయన చెప్పారు కదా, శేషు గారు చెప్పారు, మంచి మాటలు చెప్పారు. చూసారా, మేము ఒక చిన్న సామాన్య కార్యకర్తలు, మా భావాలే ఇలా మంచి ఆలోచనతో ఉంటే మాలో ఎక్కడా కూడా దురుసుతనంగా కానీ ఎదటి వాళ్ళని తిట్టేబట్టి స్వభావం కాదు. పాలసీ మీద మాట్లాడేవాళ్ళు సోదరులు ఇందాక ఎంత చక్కగా మాట్లాడారు, మంచి మాటలు. ఎందుకంటే ఇవాళ అధినాయకుడి యొక్క నాయకత్వం కింద పనిచేసేటువంటి కార్యకర్తలను కూడా మేము కూడా మంచి క్రమశిక్షణతో ఒక డిబేట్ లో కొన్ని కోట్ల లక్షల మంది దీన్ని చూస్తారు. కాబట్టి మా యొక్క రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించాలంటే అది మంచి మాటలు అయి ఉండాలి, ప్రజలకు ఉపయోగపడి ఉండాలి, ఎతటి వాళ్ళకి సలహా ఇచ్చేటట్టుగా ఉండాలి. కానీ వైనాట్ 175 151 మాకు అధికారం ఉంది, మాకన్నా పెద్ద మగోడు ఇంద్రుడు చంద్రుడు లేదు, మేమే పెద్ద పుల్లు సింహాలు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని అనగదొక్కినటువంటి రోజులు చూశాం. కాబట్టి ఇక భవిష్యత్తులో అలాంటివి ఉండవు, చర్చించుకుంటారు, ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి. ఇవాళ పెద్దన్న పాత్ర తండ్రి స్థానంలో మోడీ గారు ఉన్నారు, ఇవాళ 2 తండ్రుల యొక్క సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇవాళ మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా తండ్రి పాత్రలో ఆయన చూస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి గౌరవం. వేణుగారు చెప్పండి. వేణుగారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఏమీ లేదు, అంటే మీకు సపోర్ట్ కానీ అన్న రహిమన్న ఇలాంటి డౌట్లు పెట్టి లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయద్దన్న ఒకటి ఆలోచించండి. 4 మినిస్టర్లు ఈటమే కాదు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సింగిల్ గా ఈటమే కాదు, శాఖలు కూడా 6 శాఖలు అన్న. ఒక చాలా ప్రయారిటీ ఉన్నటువంటి ఒకటే పంచాయతీరాజు, రెండోది గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్, మన ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాగ ఇంత ప్రయారిటీ శాఖలు ఉన్నప్పుడు పైగా వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇచ్చినవి కూడా సివిల్ సప్లైస్ ఎంత ప్రయారిటీ ఉన్నదో మీకు తెలుసు. అంటే చంద్రశేఖర్ గారు అంటే ఇక్కడ చంద్రశేఖర్ గారు కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలని కాదు, ప్రతిపక్ష పాత్ర అనేది లేకుండా ప్రజల పక్షాన ఎవరో ఒకటి మాట్లాడాలి కదా, దానికోసం అన్నామే కానీ కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలని కాదు. ప్రతిపక్ష హోదా అనేది లేదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా ఏమైందంటే తెలియదండి, అంతా మంచి జరుగుతున్నట్టే ఉన్నది, చుట్టుపక్కల వాతావరణం అంతా బాగానే జరుగుతున్నట్టు అనిపించింది. మీరు అనేది నేను కూడా ఒప్పుకుంటా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది గనక లేకపోతే ప్రజాస్వామ్యం పతనావస్థకు చేరదు, అందులో అనుమానం లేదు. 151 రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో అతను అహం బ్రహ్మస్మి అన్నట్టు స్వయం ప్రకటిత దేవుడిగా అతను ఫీల్ అయ్యి అతను ఏం చెప్పినా కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి దారుణమైన పరిస్థితికి వెళ్ళాడు, అందులో అనుమానమే లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరంటే మీరు అన్నది ఖచ్చితంగా ఓకే, అపోజిషన్ అనేది లేకపోతే, ప్రశ్నించేవాడు లేకపోతే, మాట్లాడేవాడు లేకపోతే మనం చేసేదే రైట్ అవుతుంది అనుకుంటాం. మనం తెలీదు అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది కొంత స్పృహ కోల్పోతాం. జరిగేది ఏంటంటే బయటకు వస్తే అరెస్టులు చేయటాలు, మాట్లాడితే కేసులు పెట్టడాలు, ఇంకా గట్టిగా మాట్లాడితే చంపేయటాలు లాంటి దారుణమైన సంఘటనలు ఈ ప్రభుత్వాల్లో జరగవు. ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి ప్రారంభించి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలకు ఇప్పుడు 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి, సినిమాలకు పోతే 25 రోజులు షూటింగ్ చేస్తే 50 కోట్లు వచ్చేటువంటి వ్యక్తి, 2 చోట్ల ప్రజలు చేత్కరించారని చెప్పి నా నవంబర్ నాకు అవసరం ఈ రాజకీయాలు అని అనుకోకుండా 5 ఏళ్ళు ప్రజల పక్షం పోరాడి అక్కడ డబ్బులు సంపాదించి ఇక్కడికి వచ్చి పేద రైతులకి ఇవ్వటం అంటే మామూలు సాధారణమైన విషయం. అంటే ఎంత కన్సెంట్ ఉండాలి డెఫినెట్ గా. అలాగా లోకేష్ గారు గోల్డెన్ స్పూన్ తో పుట్టినాడు, అమెరికా పోయి చదివొచ్చినాడు, వరల్డ్ బ్యాంక్ లో పనిచేసి వచ్చినాడు. ఇవాళ ప్రతి రోడ్డు పట్టుకుని ఎర్ర టెండర్లను కూడా పాదయాత్ర చేసి దాదాపు మరి అంత లాంగ్ టర్మ్ పాదయాత్ర చేసి ఇవన్నీ చేశారంటే డెఫినెట్ గా ప్రజల కష్టాల మీద, అంటే జగన్మోహన్ రెడ్డి చేయలేదా అంటే చేశాడండి, ఆయన చేశాడు.
కాకపోతే ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత ఆయన ఆలోచన విధానం ఏంటంటే వేరేగా పోయింది. వీళ్ళకి అలా కాకుండా ఏంటంటే వేరేగా పోతుంది. అయినా మీరంతా ఉన్నారు మీడియా, ఏదైనా తప్పు జరుగుతుంటే మాట్లాడడానికి, డిబేట్లు పెట్టడానికి మీరంతా ఉన్నారు. మేము కూడా ప్రజలతో తిరిగేటోళ్ళం, ప్రజలతోనే ఉండేటోళ్ళం కాబట్టి ఏదైనా జరిగితే మాకు కొంత స్వేచ్ఛ ఉంది. లోకేష్ గారికి ఒక మెసేజ్ పెట్టేదానికి కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా ఉంది అని చెప్పడానికి మాకు స్వేచ్ఛ ఉంది. డెఫినెట్ గా వారికి కూడా ఆ పార్టీలో ఆ నాయకత్వానికి ఆ స్వేచ్ఛ ఉందని నేను కూడా భావిస్తా ఉన్నా. ఒకటి ఏంటంటే అండి, డెఫినెట్ గా ప్రజలు ఎంత హ్యూజ్ మ్యాండేట్ ఇవ్వడానికి ఒకే ఒక కారణం ఏంటంటే అంత నలిగిపోయారు. ఏ ఒక్క వర్గం కూడాను సాటిస్ఫాక్షన్ తో లేరు, ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇదేదో అన్నట్టు ఊరంతా ఏదో గ్రామం మీటింగ్ పెట్టుకున్నట్టు, ఏదో రాష్ట్రం అంతా కలిపి మీటింగ్ పెట్టుకున్నట్టుగా ప్రజలందరూ కూడా సింగిల్ నిర్ణయం తీసుకున్నారు. లేకపోతే మీకు 90,000 మెజార్టీ ఏంటండి, ఏదో ఎంపీల మెజార్టీ వచ్చినట్టు 70,000 మెజార్టీలు ఏంటండి, ఇంత మెజారిటీలా? ఇదంతా కూడా ఏంటంటే ప్రజలు ఈ యొక్క ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి అపారమైనటువంటి విశ్వాసం. ఏది వీళ్ళు ఇంత మంచి చేయగలుగుతారు, ఇతనికి అవకాశం ఇచ్చాం, ఇతను నాశనం చేశాడు, వీళ్ళైతేనే మంచి చేయగలరు అని ఒక అపారమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంత హ్యూజ్ మ్యాండేట్ వచ్చింది. నిజంగా ప్రజాస్వామ్యంలో ఎలాంటి మ్యాండేట్లు రావడం కూడా చాలా ఇబ్బందికరం. ఇప్పుడు ఈ మోదీ గారిది ఉంది, 2 టర్మ్లు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. కానీ మూడోసారి ఇక్కడ మనము అక్కడ నితీష్ కుమార్ గారు సపోర్ట్ చేస్తే తప్ప గవర్నమెంట్ ఫామ్ చేయనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆయన కూడా కాస్త మనకు విలువిస్తాడు, మనం చెప్పిన దానికి అవకాశం ఉంటుంది, మనం చెప్పిన దాన్ని చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పోయినట్టు 175 అసలు అపోజిషన్ ఉండకూడదని కోరుకున్నాడో అది ఇటు జరిగింది. మనం సంతకం పెట్టితేనే కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుని ఏదైతే అనుకున్నాడో మనకు అవకాశం వచ్చింది. ఆయన ఏదైతే కోరుకున్నాడో బలంగా అది ఈ రోజు అవతల ప్రత్యర్థి పార్టీలకు వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా అందరం కూడా విత్ మీడియా, ఫోర్త్ ఎస్టేట్ గా మీరు కూడా ఉంటారు, అందరూ కలిసి ప్రభుత్వంలో భాగస్వామి, ప్రభుత్వం మంచి చేస్తే మంచి చెప్తాం, మంచి చేయకపోతే మేము చెప్పే స్థాయిలో మేము చెప్తాం, మీరు చెప్పే స్టైల్లో మీరు చెప్పండి. డెఫినెట్ గా అల్టిమేట్ గా మంచి ప్రభుత్వం, మంచి పాలన జరగాలనేది అందరూ. మంచి మాట ఏకాభిప్రాయానికి వచ్చారు. వేణుగోపాల్ గారు, ఎక్కువగా ఈ మధ్యకాలంలో గత 3-4 రోజులు చూసుకుంటే పవన్ ఎక్కువగా దీని మీద అతిసారం మీద దృష్టి సారించినట్టు కనబడుతుంది. అంటే ఎక్కడైతే నీటికి సిద్ధంగా లేదో ఆ గ్రామాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయటం, అదిగాక నీటి కొరత ఉన్న గ్రామాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయమని అధికారులను శాసించడం, అంటే శాసించడం అంటే వాళ్ళ అధికారులను వాళ్ళు గుర్తు చేయటం. ఈ విధంగా చూస్తుంటే అతిసారం మీద ఎక్కువగా గత 3 రోజుల నుంచి ఎక్కువగా వర్క్ చేస్తున్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే ఉందో జలజీవన్ మిషన్ అనేటువంటి నిధుల్ని సక్రమంగా వాడుకోలేకపోయింది. ఆ జలజీవన్ మిషన్ నిధుల్ని వాడుకోండి, ఎక్కడైతే గ్రామాలకు నీటి సరఫరా లేదో ఆ గ్రామాలకి సరఫరా అందజేయండి, పారిశుద్ధ కార్మికులకైతే బాగా సీరియస్గా తీసుకోండి, ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో వచ్చేటప్పుడు అతిసార బాగా ప్రబలుతుందంటూ ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఏమంటారు దీని గురించి? తప్పకుండానండి, ఎందుకంటే ఇప్పుడు జలజీవన్ మిషన్ నిధులు వాస్తవంగా వాడుకోలేకపోయారా? ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే, మేమేదో వాళ్ళ అధికారంలోకి వచ్చారం కాబట్టి వాళ్ళని విమర్శించేటువంటి కాదండి, పూర్తి నిర్లక్ష్యం. ఎందుకంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల్ని బాగు చేసేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా చేయలేదు. వాళ్ళు ఎంతసేపు కనీస సంపదను తోసుకోవడం తప్పితే ఇసుక అమ్ముకుందామా, బుసక అమ్ముకుందామా, మట్టి అమ్ముకుందామా, మశానం అమ్ముకుందామా అని కనీస సంపదను తోసేశారా తప్ప గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ అవసరాలు, కనీసం మౌలిక వసతులైనటువంటి తాగడానికి మంచినీళ్లు, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీని డెవలప్ చేసేటువంటి పరిస్థితి ఏమన్నా ప్రభుత్వం చేసిందంటే, పంచాయతీ ప్రెసిడెంట్లు దిష్టి బొమ్మల్లాగా చేసి వాళ్ళు కేవలం రబ్బర్ స్టాంపుల్లాగా తయారు చేసి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలను కూడా బాగు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో నిర్వీర్యం చేసేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏదైనా ఉంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కేవలం పంచాయతీ నిధులు లేకపోవటం వలన, చెరువుల్ని బాగు చేయించలేకపోవటం వల్ల, చెరువుల్ని కొత్త చెరువులు తవ్వించలేకపోవటం వల్ల, అలాంటి పాసి పట్టిపోయినటువంటి వాళ్ళ కంపు కొట్టేటువంటి నీళ్లు, ఆ కంపు అంతా కూడా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. దాన్ని ప్రక్షాళన చేయటువంటి బాధ్యత ఈ నాయకులందరూ కూడా తీసుకున్నారు. వాళ్ళు తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలందరూ కూడా చెరువుల చుట్టూ తిరుగుతున్నారు, వాటర్ ట్యాంకులు కడిగిస్తున్నారు. ఎక్కడైతే ఈ యొక్క అతిసార వ్యాధి ఎందుకు వస్తుందని చెప్పి దాని మూలాలను కనుక్కోవటం, సమీక్షలు జరపటం, అధికారులకు వార్నింగ్లు ఇవ్వటం. ఏమంటే కనీసం బ్లీచింగ్ కొనుక్కుంటానికి ఉందంటే గత ప్రభుత్వంలో, కనీసం దోవలు బ్లీచింగ్ స్కామ్ మీకు మర్చిపోయి ఉంటారు 160 కోట్లు. ఇప్పుడు
ఇప్పుడు ఏంటంటే అన్న, మీరు నేను ఒకటే అయిపోయాం. ఎవరికన్నా మనకి డిబేట్లు ఇంకోళ్ళు వస్తే వాళ్ళు పట్టుకుని మనం ఆడుకునేవాళ్ళం. కాబట్టి మనం కొన్ని నేను చెప్పాలి, కొన్ని మీరు చెప్దాం. కాబట్టి ఇలాంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీలని నిర్వీర్యం చేయటం వల్ల, పంచాయతీ నిధులు లేకపోవటం వల్ల, చెరువుల మీద పర్యవేక్షణ లేకపోవటం వల్ల, ఈ యొక్క వాటర్ ట్యాంకుల్ని బ్లీచింగ్ ద్వారా కడిగించకపోవటం వల్ల ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపం ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టి దాన్ని తప్పకుండా అధిగమిస్తాం. ప్రతి ఎమ్మెల్యే కూడా బాధ్యత తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా గత 4 రోజుల నుంచి రవినిగడ్డ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు దాని మీదే ఉన్నాడు. ఎక్కడ పచ్చడి తెత్త కట్టినటువంటి నీళ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా బాగు చేపించి బ్లీచింగ్లు కొట్టించి వాటర్ ట్యాంకులు కడిగించేటువంటి పనిలో ఉన్నారు. కాబట్టి పక్కన అది ఎందారు మీరు అన్నారు చూసారా, ప్రతిపక్ష పాత్ర కూడా మీరు పోషిస్తారా అంటే తప్పకుండా ప్రజల నుంచి, ప్రజలే వాళ్ళ ప్రతిపక్షం. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఏదైతే ప్రశ్నిస్తారో, ప్రజలకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో అదే ప్రతిపక్షం. వాళ్ళ యొక్క సూచనలే నాయకులు తీసుకుని ముందుకెళ్తారు. కాబట్టి తప్పకుండా మేము అలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు సోకపోకుండా చొరవ తీసుకుంటున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఈ జలజీవన్ మిషన్ ద్వారా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ నిధులు కూడా గోల్మాలైన కేంద్రం నుంచి ఇచ్చినవి వాళ్ళు ఎందుకు ఉపయోగించలేదు, ఎందుకు మీరు ఇంటింటికి కూడా ఇవ్వలేకపోయారని కూడా ప్రశ్నించడం జరిగింది అధికారుల్ని. మనందరికీ కూడా శ్వేతపత్రం విడుదల చేస్తారు. తప్పకుండా మీరు కూడా ఇందాక సోదరులు శేషు గారు చెప్పినట్టు మీ పాత్ర కూడా మీరు పోషించి ప్రశ్నల కన్నా మీ పరిష్కారాలు కూడా సూచనలు ప్రభుత్వానికి ఇస్తే తప్పకుండా అందరం కూడా కలిసి ప్రభుత్వాన్ని, ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలకు అందిద్దాం అనేది మా ఆలోచన అన్న. రాష్ట్రంలో మెల్లిమెల్లిగా ఇంతకుముందు 2 జిల్లాలకే ఉంది, కృష్ణా, గుంటూరు, ఈ జిల్లాలకే ఉంది అతిసార వ్యాధి. ఇప్పుడు మెల్లిమెల్లిగా రాష్ట్రం మొత్తం వ్యాపిస్తున్న సందర్భంలో ఇలాంటి యాక్షన్ తీసుకోవడం కూడా చాలా మంచిదే. మీరు చెప్పినట్టు ఎవరైతే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వాటర్ ట్యాంకుల చుట్టూ తిరగటం, శుభ్రపరచడం, ఇవన్నీ కార్యక్రమాలు జరిగితే దాదాపు అరికట్టవచ్చు ఆ సమస్యని. ఓకే వేణుగోపాల్ గారు. చంద్రశేష్ గారు, మనం ఎవరన్నా కాదన్నా చాలా సెన్సిటివ్గా మాట్లాడిన మాట ఏంటంటే, ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలప్పుడు కానివ్వండి, ప్రభుత్వం రన్నింగ్లో ఉన్నప్పుడు కానివ్వండి, కొంచెం జాగ్రత్తగా మసులుకుంటూ ఉంటారు. అవి ప్రభుత్వ ఉద్యోగులకి ఎక్కువగా వాళ్ళు అవసరమైతే గవర్నమెంట్ని మార్చేటువంటి లక్షణాలు గవర్నమెంట్ మార్చేటువంటి పవర్ వాళ్ళ చేతుల్లో ఉన్నది. కాబట్టి వాళ్ళతో కొంచెం సెన్సిటివ్గా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ చంద్రబాబు అధికారం తీసుకున్నప్పుడల్లా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో కొంచెం వాళ్ళ పట్ల అంటే కఠినంగా వ్యవహరించకపోవచ్చు, కానీ వాళ్ళకి అధికారాలు గుర్చేయటం కానీ పని చేయించడం కానీ చంద్రబాబు అనేది ఒక బ్రాండ్. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ సేమ్ అలాగే ఏదైతే ఉందో అధికారులు మాత్రం గత అడ్మినిస్ట్రేషన్కి ఇప్పటికి అడ్మినిస్ట్రేషన్కి చాలా తేడా ఉంది. కాబట్టి అధికారులు సిద్ధంగా ఉండండి. ఫిజికల్ వర్చువల్గా పనిచేయాల్సిన విధుల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, దానికి సిద్ధంగా అండి అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కుప్పం నుంచి. ఇది ఓకే, ఇది మంచికే కాదంటలేదు. కాకపోతే ఇలాంటి జరిగినప్పుడు అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఎలా వ్యవహరిస్తే బాగుండిద్ది అంటారు? అంటే మీకు కొన్ని విషయాలు ఉండాలన్నా. 2009లో ఉన్నప్పుడు నేను యూనివర్సిటీ లీడర్ గా ఉన్నప్పుడు, అప్పుడు ఓడిపోయిన తర్వాత రెండోసారి కూడా యూత్ తోని ఇంటరాక్షన్ అయినప్పుడు నేను చెప్పాను, సార్ మీరు ఓడిపోవటానికి ఎవరో కారణం కాదు సార్, మీరే కారణం. అధికారులు మిమ్మల్ని నమ్మట్లేదు సార్, ఎందుకంటే మీరు వస్తే బాగా పనిచేస్తారని భయం ఉంది సార్ అని చెప్పినాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కొంత లీనియన్స్ ఇచ్చారు, అధికారులకి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లేదురా బాబు నేను మారుతానన్నాడు. తర్వాత 14కి మారేనని అన్నాడు. అయితే పరిస్థితులు మారిని, స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత తెలంగాణ రిచెస్ట్ స్టేట్ అయింది. యాక్చువల్ గా స్టేట్ అడిగిన తెలంగాణ వాళ్ళు ఇచ్చింది ఆంధ్రాకి. సరే అయిపోయిందని మనం ఏం చేయలేం. అడిగిందేమో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అడిగితే ఆంధ్ర వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి మనకి రాజధాని లేదు, ఏం లేదు. దాదాపు ఆ రోజు 16,500 కోట్ల లోడ్ బడ్జెట్ అన్నటువంటి ఆస్పెక్ట్ లో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి 45% ఫిట్మెంట్ ఇస్తే మనకి చాలా ఇబ్బందులు ఉన్నా కూడా 45% ఫిట్మెంట్ ఇచ్చి రాజధానిలో చేసేటువంటి ఎంప్లాయీస్ కోసం శని ఆదివారాలు సెలవులు ఇచ్చి ప్రత్యేకమైనటువంటి, అప్పుడు సురేష్ ప్రభు గారు రైల్వే మినిస్టర్ గా మన దగ్గర నుంచి రాజ్యసభకి వెళ్ళారు. వెళ్ళినటువంటి అప్పుడున్న మనకు అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా ఒక ఎక్స్ప్రెస్ వేయటం, వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి చాలా అవకాశాలు కల్పించారు అన్ని రకాలుగా కూడా. కాకపోతే ఆయన ఏమడుగుతాడంటే, మనం ఉన్నది ప్రజలకు సేవ చేసేదానికి, ప్రజల ద్వారా వచ్చేటువంటి డబ్బుల ద్వారా మనం బతుకుతా ఉన్నాం, మన జీతాలు వస్తా ఉన్నాయి, మనం జవాబుదారీతనంగా పనిచేయాలి ప్రజలకి. కాబట్టి మీరు తీసుకునే జీతానికి కొంచెం కష్టపడి పనిచేయండి అని ఆయన చెప్పాడు. తర్వాత ఏమైందంటే 2014లో రాష్ట్రం విడిపోవటం, పని ఒత్తిడో ఇంకోటో కొంత ఎక్కువ పనిచేయాల్సినటువంటి నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన వస్తుంది, ఉద్యోగస్తులందరికీ ఫ్రీ హ్యాండ్ ఉంటది, కాస్త వెసులుబాటు ఉంటది, పని చేసిన చేయకపోయినా పెద్ద అడిగేది ఉండదులే అన్న ఆలోచన మీద జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అన్నట్టుగా పాపం నిజంగా కూడా భుజాల మీద మోసారు. వాళ్ళంతా కూడా ఉద్యోగస్తులు అవుట్ రేట్ గా బయటకు వచ్చి పనిచేశారు.
పని చేసిన తర్వాత 6 నెలలు కూడా పట్టలేదు. మనం రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనుకున్నాం, ఇతను రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాదు, రాజారెడ్డి గారి మనోడు ఈయన అనే విషయం వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఎప్పుడు ప్రభుత్వం మారద్దా అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళారు. నేను చెప్పినానండి లైవ్ లో, నేను చాలా కాన్సెన్సీలో నేను చూసినాను. చాలా మంది నాకు ఉన్నటువంటి యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది ఎంప్లాయీస్ తోటి కూడా రెగ్యులర్ టచ్ లో ఉంటారు, మాట్లాడాము. అసలు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేశారంటే వాళ్ళంతా కూడా ప్రభుత్వం మారిపోవాలని మామూలు ఎఫెక్టివ్ గా పనిచేయలేదండి, చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు కూడా వాళ్ళ కూడా ఏంటంటే తెలిసి వచ్చింది, ఏది చేయకూడని పనులు కూడా వాళ్ళతోని. ఒక బడిలో పాఠాలు చెప్పి ఇవాళ పిల్లల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే టీచర్స్ ని బాత్రూములు కడిగిచ్చి వైన్ షాపుల్లోనూ కాపలా పెట్టే దీనస్థితికి ఎవడో కనీసం ఊహించలేదండి. అలాంటి పరిస్థితులు వచ్చినాడు. చంద్రబాబు నాయుడు గారు పని చెప్పిన మన గౌరవాన్ని ఎప్పుడు కూడా తగ్గించలేదు, మన జీతాలు ఎప్పుడు తగ్గించలేదు. అంటే ఎలాంటిదంటేనండి, ఇప్పుడు 1వ తారీఖు సెలవు వస్తే 37వ తారీఖు జీతాలు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఎంత డిఫిసిట్ లో ఉన్నారు స్టేట్ బడ్జెట్. అలాంటి సందర్భాల్లో వీళ్ళ బ్యాంకులు ఐఎంఐలు, హౌస్ ఈఎంఐలు కానీ, కారు ఈఎంఐలు కానీ, హెల్త్ ఈఎంఐలు కానీ అనేకమైన పెట్టుకుని 7వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు అయినా కూడా జీతాలు వేయకపోతే ఈ బ్యాంకులకి ఏమో గవర్నమెంట్ ఏమో డైరెక్షన్ అలా జీతాలు మేము లేట్ వేస్తాం, మీరు ఈఎంఐలు గట్ట చెక్ బౌన్స్లు అవ్వకుండా ఉండండి అనే పరిస్థితి లేకుండా వీళ్ళేమో చెప్పకపోతే ఆ బ్యాంక్ కూడా ఏమో చెక్ బౌన్స్లు అయితే ఏమో ఎక్స్ట్రా ఛార్జీలు పడి ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు అబద్ధం నాకు నిజమండి, ఎందుకంటే నా ఫ్రెండ్స్ నాతో షేర్ చేసుకున్న విషయాలు, అప్పులు చేసుకుని ఈఎంఐలు కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయండి. అంత దీన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా ఉంటాడు, మన జీతాలు బాగిస్తాడు, మనకి ఇబ్బందులు ఉండవు, కాకపోతే ఆయన చెప్పేదల్లా కొంచెం పని చేయండి, అవసరమైతే 1 అవర్ 2 అవర్స్ ప్రజల కోసం, రాష్ట్రం కోసం కొంచెం ఎక్కువ పని చేయండి, మీ మీద ఎక్కువ బాధ్యత ఉందని చెప్తున్నాడు. కాబట్టి ఓకే రైట్, మన అవసరం అయితే ఈసారి పని చేయడానికి ఇంకా ఎక్కువ పని చేయడానికి, మన తీసుకున్న జీతానికన్నా ఎక్కువ పని చేయడానికి అయినా సిద్ధమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి బదిలీ మాత్రం రాకూడదు అనే ఆలోచనలు వాళ్ళందరూ పనిచేశారండి. మేము చెప్తున్నాను కదా, వాళ్ళు 3 లక్షలు ఉన్నారు, ఏం చేస్తారులే అని అంటే వాళ్ళు ఉన్నారు మొత్తం 3 లక్షలు కాదండి, 30 లక్షల మందిని మార్చారు. వాళ్ళంతా కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారు. వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకు చూసుకుంటారు. ఎంప్లాయీస్ కి ఇబ్బంది లేకుండా టైం టు టైం జీతాలు ఇయటమే కాదు, వాళ్ళకి రావాల్సినటువంటి డిఏలు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా చేయటంతో రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే వ్యవస్థలన్నీ కూడా నాశనం అయినాయి, నిర్వీర్యం అయినటువంటి పరిస్థితి. కాబట్టి వీటిలన్నింటినీ మళ్ళీ మన రాష్ట్రం పునరంకితం అవ్వాలని మీరు కొంత ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. మీ సపోర్ట్ కూడా ప్రభుత్వానికి కావాలి కాబట్టి, మాకందరికి కావాలి కాబట్టి మీరు ఆ దిశగా సపోర్ట్ చేయండి. అందరం కలిపి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి చెప్పిన దానికి డెఫినెట్ గా ఎవరైతే కొంచెం తప్పుడు పనులు చేశారో, రూల్స్ వైలేషన్ చేశారో, అగెనెస్ట్ కాన్స్టిట్యూషనల్ చేశారో, డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు కూడా బ్రహ్మాండంగానే ఉంటాయి, అందులో అనుమానం కూడా ఏం లేదండి. ఓకే చంద్రశేషర్ గారు, ఓకే వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నావు. చంద్రశేషర్ గారు మీరు దీన్ని లైట్గా సీరియస్ తీసుకోండి. కామన్ స్టేట్మెంటే, అంటే చిన్న సింపుల్. వేణుగోపాల్ గారు, మీరు ఈ గంట నుంచి వింటా ఉన్నారు చంద్రశేషర్ గారి నోటి వెంట కొన్ని మాటలు, అంటే 6 నెలలు తిరిగితే వాళ్ళు వీరు అవుతారు, వీరు వాళ్ళు అవుతారు అన్నట్టు మీరు మొదటి నుంచి గమనించినట్టయితే చాలా సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది కానివ్వండి, జవాబుదారీతనం అనేది కానివ్వండి, పేదరిక నిర్మూలన అనేది కానివ్వండి, ఇలాంటి పదాలన్నీ కూడా ఎక్కువగా జనసేన వాడుతూ ఉంటారు. జనసేన నాయకులు, మీ అధినాయకులు వాడుతూ ఉంటారు, ఎక్కువగా వీళ్ళు వాడుతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ 18 గంటలు పనిచేయాలి అంటూ అధికారులు మొత్తాన్ని పరిగెత్తిస్తున్నారు. వీళ్ళు వాళ్ళలాగా మారినట్టు కనబడతా ఉంది. ఇది ఏమంటారు దీన్ని వేణుగోపాల్? కొంచెం కష్టపడాలన్నా, ఇందాక శేషన్ చెప్పినట్టు. ఎందుకంటే గతంలో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి బాధ్యత వహించింది ప్రభుత్వ ఉద్యోగులే. ఎందుకంటే వాళ్ళకి 2 లక్షల రూపాయలు నెలకు ఉద్యోగం వచ్చినా రేపొద్దున జైలుకి వెళ్ళి బాధపడే కన్నా, మాకు వద్దురా బాబు, ఈ తప్పులు మాకు చేయొద్దు, ఈ సంతకం ఇక్కడ పెడితే మేము రేపొద్దున మా భవిష్యత్తు నాశనం అయిపోతుందని కళ్ళు తెరిచారు. కాబట్టి వాళ్ళందరికీ మేము మీ మీడియా ద్వారా మేము నమస్కారం చేస్తున్నాం, కళ్ళు తెరిచినాను. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చూడండి, వాలంటీర్ని ఎప్పుడు కూడా ఆయన విమర్శించాల. 50 ఏళ్లకు తీసుకున్నారు, పాపం వాళ్ళు బిఏలు చదివారు, ఎంబీఏలు చదివారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, వాళ్ళు ఒక చట్టంలో 5 సంవత్సరాలు బిగిచ్చేశారు, వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళు సోమరిపోతులు చేస్తున్నారు. వాళ్ళు చదివిన చదువుకి విలువలు లేకుండా నిరుద్యోగులుగా వాళ్ళని తయారు చేస్తున్నారు. వాళ్ళు దానికి అలవాటు పడిపోయి దాంట్లోనే ఆ చట్టంలోనే ఉండి ఆ 50 ఏళ్ళు చూసుకుని 5,000 జేబులు చేసుకుంటున్నారు తప్ప అంతకన్నా వాళ్ళు పెరగట్లా. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి? వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళకి మంచి ఉపాధి కల్పించి వాళ్ళు ఏ రకంగా వాడుకోవాలో వాళ్ళని రాష్ట్రానికి ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి యువతని
ఆ రకంగా నిర్వినియం చేసే బదులు వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని బయటకు తీసుకొస్తే బాగుంటుందిరా బాబు అని అంటే వీళ్ళతో కేసులు పెట్టియటం, వాళ్ళతో తిట్టియటం. కానీ ఇవాళ ఆయన ఆలోచన విధానం వాళ్ళలో ఉన్నటువంటి పరితనాన్ని బయటికి తీయాలనేటువంటి ఆలోచనే కానీ ఎక్కడా కూడా వాళ్ళని పక్కన పెట్టాలని, వాళ్ళని అవమానపరచాలనేటువంటిది కాదు. కానీ రెండోది ఏంటంటే మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా రేపు జూన్ 1వ తారీఖున చూడండి. ఇందాక శేషన్ చెప్పినట్టు కొంతకాలం ఉద్యోగులు కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలి. టైం కాకుండా 5 అయిపోయింది నేను వెళ్ళిపోవాలనేటువంటి పరిస్థితులు కాకోకుండా ఒక 7 అయినా సరే ఈ బాధ్యత ఇది మనం గెలిపించుకున్న ప్రభుత్వం కాబట్టి మనం కూడా కష్టపడదాం. జపాన్ లో లాగా మన మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందిద్దాం, మననే చెప్పుకుంటారంటే విధంగా ప్రజలు చెయ్యాలి, ప్రభుత్వ ఉద్యోగులు చెయ్యాలి. రేపు 1వ తారీఖున మీరు చూడండి, ఏదైతే వీళ్ళు భయభ్రాంతులను చేస్తున్నారో, మీకు పెన్షన్లు అందవో, మీకు ఇంటికి రావని అంటున్నారో, తప్పకుండా సాయంత్రం 6 గంటలకల్లా ఉద్యోగస్తులు పోటీలు పడతారు. వాళ్ళకి మళ్ళీ తెల్లారుజాము 6 గంటలకి అవ్వ తాతల్ని బొవ్వల్ని అందరినీ కూడా తలుపు కొట్టి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒళ్ళు వంచి, అంటే అనకూడదు ఆ మాట, ఒళ్ళు వంచి పని చేపిస్తామని కాదు, కానీ వాళ్ళ బాధ్యతను ఏదైతే 1,35,000 మంది ఈ యొక్క సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క సేవల్ని 1 రోజు 2 రోజులు ఈ రకంగా ప్రజల దగ్గరికి పంపించి పెన్షన్ విధానాన్ని ఇప్పించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి మొట్టమొదటి అడుగు విజయం సాధించబోతున్నాం. రేపొద్దున 1వ తారీఖున అందరూ కూడా ఆహా ఓహో అని ప్రజల నుంచి వచ్చేటువంటి ఒక మన్నల్ని దీవెనలు కూడా మనం విందాం. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతో పనిచేయించుకుంటూ వాళ్ళ యొక్క తెలివితేటలను తీసుకుని ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది. 1 సంవత్సరం వరకు కూడా మీరు కూడా సహకరించండి, మాకు కూడా మంచి సలహాలు ఇవ్వండి. అవునవును, పింఛన్దారులు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. గత నెలలో అయిపోయినాయి, ఇప్పుడు ఒకేసారి అందరికీ ఒక్కొక్కళ్ళకి 7,000 వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా పాపం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పినట్టు 1వ తారీఖు అందరూ కూడా సచివాలయం స్టాఫ్ మొత్తం అందరికీ అందజేయాలని కోరుకుందాం. ఓకే, సమయం అయిపోయిందండి. డిబేట్లో పాల్గొన్నందుకు ఉప్పల లక్ష్మణ్ గారికి, అదేవిధంగా డాక్టర్ దాసరి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా రాయపూడి వేణుగోపాల్ గారు ధన్యవాదాలండి. ఇది ఏదైనా ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంలో పాలన సరళీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇదంతా రాష్ట్రంలో మంచి జరగాలని కోరుకుంటూ ఇదే ఈనాటి మిడ్ డిబేట్. మళ్ళీ మిడ్ డిబేట్ కలుద్దాం. చూస్తూనండి స్వతంత్ర టీవీ.